Afternoon, everyone. Welcome to our KYM class. Today, we are going to see a few topics of two, three gears. That is the last topic, helical gears. What is helical gear? And just an introduction how this helical gears works. Okay. సో హెలికల్ గేర్స్ అంటే ఏంటి దీని గురించి మనం ఈరోజు చూడబోతున్నామండి. సో దీని తర్వాత మనకి గేర్ ట్రైన్స్ ఉంటుంది. హార్డ్లీ 2 to 3 క్లాసెస్ వస్తాయండి. మేబీ దిస్ సాటర్డే. Okay, so by this week we can end our syllabus and go for revision. But my sincere request for you to start revision from the starting unit. First unit నుంచి నిన్న మీకు 2 క్వశ్చన్లు ఇచ్చాను రాయమని. సో ఎవరో కూడా దాన్ని ప్రెజెంట్ చేయలేదు. సో మరి మీ ఇష్టం అండి, మరి హౌ సీరియస్ యు ఆర్ అనేది అక్కడ తెలుస్తుంది. ఓకే, సో నేనేం అంటే ఐఎమ్ నాట్ హియర్ టు మిమ్మల్ని భయపెడతాకో లేకపోతే మిమ్మల్ని ఇది చేయటాకో లేదండి. బట్ రాయకపోతే ఏంటి అనేది యూ విల్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ అండి. ఓకే, సో దెర్ మస్ట్ బి సమ్ డిఫరెన్స్ ఆఫ్ డూయింగ్ వర్క్ అండ్ నాట్ డూయింగ్. సో ఐ విల్ షో ద డిఫరెన్స్. బట్ ఐ హోప్ ఎవ్రీవన్ యూటిలైజ్ ద సేమ్ for revising the class. ఓకే, మీరు రివైజ్ చేయండి, రివిజన్ చేయండి. ఓకే, సో మీరు చూడకుండా రాస్తాము అట్లా చదువుకుంటా అట్లీస్ట్ రోజుకి 2 క్వశ్చన్లు. ఓకే, మీకు ఇచ్చిన 100 క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్. ఓకే, ఫ్రమ్ ఈచ్ ప్రతి యూనిట్ నుంచి ఒక 5 or 6 సెలెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో అందులో అట్లీస్ట్ 2 క్వశ్చన్లు అన్న రోజుకి మీరు చదవగలిగితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ పాస్. అన్లెస్ ఓకే, సో మీరు కనుక అట్లా చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ టు గెట్ ఇన్ పాస్ ఇన్ దిస్. ఓకే, సో టుడేస్ టాపిక్ ఇస్ హెలికల్ గేర్స్. సో వాట్ ఈస్ అన్ హెలికల్ గేర్? What is a helical gear? Has a teeth in the form of a helix around the gear. సో మీరు కనుక చూస్తే ఈ హెలిక్స్ ఫామ్ లో అంటే ఇట్లా ఇంక్లైన్డ్, అంటే ఇప్పటి వరకు మనం చూడండి ఎట్లా ఉంటుందో హెలికల్ గేర్ ఇట్లా ఇంక్లైన్డ్ షేప్ లో ఉంటుంది. ఇలా ఇంక్లైన్డ్ షేప్ లో ఉంటుంది. సో ఇంతకు ముందు మనం చూసిన గేర్స్ లో ఏంటంటే ఇలా స్ట్రైట్ గా ఉంటుంది గేర్స్. ఓకే, సో ఈ హెలికల్ గేర్ ఏంటంటే ఇట్లా ఇంక్లైన్డ్ కండిషన్ లో ఉంటుంది. ఇంక్లైన్డ్, సో అంటే ఇలా ఇంక్లైన్డ్ గా ఉండటం వలన ఏమవుతుందంటే వీ క్యాన్ చేంజ్ ద, అంటే షాఫ్ట్ 2 ప్యారల్ గా ఉండక్కర్లేదు. సో వీ కెన్ ట్రాన్స్మిట్ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ గేర్ టు అనదర్ విచ్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ మోషన్. ఇక్కడ చూడండి, ఈ షాఫ్ట్ వర్టికల్ గా ఉంది, ఈ షాఫ్ట్ హారిజాంటల్ గా ఉంది. సో ఇది రొటేట్ అవుతుంటే ఇది రొటేట్ అవుతుంది. అంటే ఏంటంటే ద సేమ్ థింగ్ మనకి స్టీరింగ్ మెకానిజమ్స్ లో కానీ ఇట్లా చాలా మెకానిజమ్స్ లో యూ కెన్ సీ దిస్ సార్ట్ ఆఫ్ బెవెల్ గేర్స్. అంటే ఏంటంటే వేర్ మనం టర్నింగ్ అనేది, అంటే లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బెవెల్ గేర్ స్టీరింగ్ వీల్ అనుకోండి, మీరు స్టీరింగ్ ఇలా తిప్పుతుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ రొటేట్ ద హారిజాంటల్ వాట్ డు యు సే యాక్సియల్. ఓకే, యాక్సియల్ రొటేషన్ ఇది చేస్తుంది. అట్లా కొన్ని అప్లికేషన్స్ మనకు ఉంటాయి. మనకి హెలికల్ గేర్స్ అనేది చాలా వైడ్ గా మన ఆటోమొబైల్స్ లో యూజ్ చేస్తారండి. ఓకే, ఇట్ విల్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ దిస్ థింగ్. Helical gear has a teeth in form of helix around the gear. 2 such gears may be used to connect 2 parallel shafts in place of spur gear. So spur gear place లో మనకి ఈ helical gears ని వాడొచ్చండి. To be used to connect 2 parallel shafts. The helix may be right-handed and on which on wheel and left-handed on other. The pitch surface on the cylindrical as in spur gearing, but the teeth instead of being parallel to the axis wind around the cylinder helical screw thread. The teeth of helical gears with the parallel axis have line of contact as in spur gear. సో స్పుర్ గేర్ లో అట్లాగైతే మనకి స్పుర్ గేర్ అంటే ఏంటంటే ఇట్లా ఇన్క్లైన్డ్ గా ఉంటుంది కదా. ఐ విల్ షో యూ. సో మనకి ఇట్లా ఉంటుంది స్పుర్ గేర్ అయితే. ఓకే, సో దానికి మనం ఎట్లా అంటే ఇట్లా ఇట్లా కనెక్ట్ చేస్తాం స్పుర్ గేర్స్ లో. ఓకే, సో లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది దానికి. సో ఇందులో మనకి ఏమంటున్నాడంటే ఇలా పర్పెండిక్యులర్ గా ఉండక్కర్లేదు. ఇందులో ఏంటంటే
Spurgear లాగా inclined ఇట్లా ఉండక్కర్లేదు. The pitch of the cylindrical as shown in Spurgear, but the teeth is instead of being parallel to the axis. Okay, being parallel to the axis. ఇప్పుడు ఇందులో Spurgear ఎలా ఉంటుంది, యాక్సిస్ కి parallel గా ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నా the teeth of the helical gear with parallel to axis in have line of contact as in Spurgearing. That provides gradual engagement and continuous contact with the engaged teeth. Hence, helical gears give smooth drive. So it will give a smooth drive when you compare with spur gears. Okay, and have high efficiency of transmission. High efficiency of transmission when you compare with spur gear. So helical gears అనేది ఏంటంటే అక్కడ మనకి ఈ సార్ట్ ఆఫ్ ఇంక్లైన్ పొజిషన్స్ లేకుండా అండ్ ప్యారలల్ యాక్సిస్ లేకుండా, సో ఇక్కడ ఏంటంటే ఇంక్లైన్ టీత్ ఉంటుంది అండ్ ఇట్ హ్యావ్ అ స్మూత్ ట్రాన్స్మిషన్ అండ్ హై ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్. We have already discussed that helical gears may be a single helical type or a double type. సో మీకు ఇంతకు ముందు చూపించాను హెలికల్ గేర్స్ ఎట్లా ఉంటాయి అనేది. సింగిల్ ఉంటుంది, డబుల్ ఉంటుంది. సింగిల్ అయితేనేమో ఇదిగోండి ఇట్లా ఇంక్లైన్డ్ గా ఉంటుంది, డబల్ అయితేనేమో ఇట్లాగా ఉండి యూ కెన్ సీ, సో మధ్యలో ఒక లైన్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకే, ప్రతి గేర్స్ ఇట్లా ఉంటాయి. సో ఇదేమో మళ్ళీ ఆపోజిట్ అంటే మిర్రర్ ఇమేజ్ లో ఉంటాయి. సో ఇలా ఉంటుంది. ఓకే, ఇది డబల్ హెలికల్, ఇది సింగిల్ హెలికల్. సింగిల్ హెలికల్ ఏమో ఇంక్లైన్డ్ ఒకటే ఉంటుంది, డబుల్ హెలికల్ లోనేమో ఇట్లా టూ షేప్స్ ఇంక్లైన్, టూ సైడ్స్ ఇంక్లైనేషన్. In case of single helical gear, there is some axial thrust between the teeth, which is ఏంటంటే సమ్ యాక్సియల్ థ్రస్ట్ అనేది ఉంటుంది. సో థ్రస్ట్ అంటే ఏంటంటే డౌన్వర్డ్ పుల్లింగ్ అన్నమాట. సో ఈ థ్రస్ట్ అనేది ఉండటం వలన అదొక డిసడ్వాంటేజ్. ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద యాక్సియల్ థ్రస్ట్, డబల్ హెలికల్స్ ఆర్ యూజ్డ్. సో ఈ థ్రస్ట్ ని మనం ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ఈ డబల్ హెలికల్ అనేది వాడతాం. సో ఈ డబుల్ హెలికల్ వాడటం వల్ల ఏంటంటే ఆ థ్రస్ట్ అనేది పోతుంది. ఓకే, ఆ థ్రస్ట్ అనేది మనకి పోతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 సింగిల్ హెలికల్ గేర్స్. అంటే ఏంటంటే 2 సింగిల్ హెలికల్ గేర్స్ తో సమానం ఒక డబుల్ హెలికల్. In which equal and opposite thrust are produced on gear and result in axis thrust is 0. సో ఏమవుతుందంటే ఇది ఇట్లా ఉండటం వలన టీత్ ఇటు సైడ్ థ్రస్ట్ క్రియేట్ అవుతుంది. సిమిలర్లీ ఇంకో టీత్ ఇటువైపు ఉండటం వలన ఇటు సైడ్ థ్రస్ట్ క్రియేట్. సో దిస్ థ్రస్ట్ అండ్ దిస్ సైడ్ థ్రస్ట్ గెటింగ్ క్యాన్సిల్డ్ విచ్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, రిజల్టింగ్ ఇన్ ద థ్రస్ట్ ఈస్ 0. సో ఈ రెండు థ్రస్ట్లు క్రియేట్ అవటం వలన డబుల్ హెలికల్ లో ఇటొక థ్రస్ట్ క్రియేట్ అవటం వలన మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ థ్రస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయి 0 థ్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ద ఫాలోయింగ్ ఆర్ ద డెఫినేషన్స్ మే బి క్లియర్లీ అండర్స్టూడ్ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ హెలికల్ గేర్. సో ఇక్కడ మనం ఈ హెలికల్ గేర్స్ లో యూజ్ చేసే కామన్ టర్మినాలజీ ఏంటి అంటే it is a pitch, normal pitch. It is the distance between similar faces of adjacent teeth along helix or in pitch cylindrical to the teeth. It is denoted by PN. సో ఇదేమో పిచ్ అనమాట. అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి ఉండే గ్యాప్, అంటే ఒక టీత్ నుంచి ఇంకో టీత్ కి ఉండే గ్యాప్ ని దాన్ని పి అన్నట్టు నార్మల్ పిచ్ అంటారు. యాక్సియల్ పిచ్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ మెజర్డ్ parallel to the axis between the similar faces of adjacent teeth. It is same as a circular pitch, as therefore denoted by PC. Okay, so if alpha is the helix, then the circular pitch is equal to, is given by, wait a minute, PC is equal to Pn alpha. So ఏదైతే it is the distance measured parallel to axis కి parallel గా between similar face of adjacent teeth. అడ్జసెంట్ టీత్ కి ఇదిగోండి ఈ రెండింటికి ఉండే గ్యాప్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక క్లియర్ గా దీన్ని జూమింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీత్ ఎలా ఉంది, ఇంకో టీత్ ఎలా ఉందండి. ఓకే, సో దీని మధ్యలో యాక్సిస్ ఎలా వచ్చింది. ఓకే, సో ఈ యాక్సిస్ కిను ఈ టీత్ కి అడ్జసెంట్ గా ఉండే టీత్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ పిసి అన్నారు. ఓకే, దీన్ని పిసి అంటారు. ఓకే, సో నథింగ్ బట్ axial pitch అన్నమాట, nothing but axial pitch. ఓకే, సిమిలర్లీ ఈ టీత్ కి మధ్యలో ఉండే గ్యాప్ ని ఏమంటారంటే ఒక టీత్ కి ఉండేది నార్మల్ పిచ్ అంటారు, పిఎన్ అంటారు. సో దాన్ని దీంతో రిప్రజెంట్ చేస్తారు.
సో దీన్ని ద హెలిక్స్ యాంగిల్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ స్పైరల్ యాంగిల్ ఆఫ్ ద టీత్. హెలిక్స్ యాంగిల్ ని స్పైరల్ యాంగిల్ అని కూడా అంటారు. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఫర్ హెలిక్స్ గేర్ అన్నమాట, హెలికల్ గేర్స్. దీని తర్వాత మనకి స్పుర్ గేర్స్ ఆల్రెడీ మనకి అయిపోయింది. సో దీని మీద మనకి డిస్టెన్స్ స్పైరల్ గేర్స్ అవసరం లేదన్నమాట. సో ఇక్కడ వరకు మనకి గేర్ టీత్ గురించి, గేర్ టీత్ అలైన్మెంట్ గురించి, తర్వాత ఇంటర్ఫిరెన్స్ అవాయిడ్ చేయడానికి, తర్వాత ఎంగేజ్మెంట్ అంటే గేర్స్ ఎంగేజ్మెంట్ కి, తర్వాత నామెన్క్లేచర్, ఇవన్నీ కూడా మనం ఈ సార్ట్ ఆఫ్ పార్ట్ లో చూసాం. నెక్స్ట్ గేర్ ట్రైన్స్. గేర్ ట్రైన్స్ అంటే హౌ గేర్స్ ఆర్ ఎంగేజ్డ్ అండ్ హౌ దే ఆర్, అంటే గేర్ ట్రైన్ అంటే ఒక గేర్ ఎంగేజ్ అయినప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, లేకపోతే రివర్స్ లో ఎంగేజ్ అయినప్పుడు ఏమని పిలుస్తారు. సో అది మన నెక్స్ట్ టాపిక్. లెట్స్ గో ఇన్ టు దట్ టాపిక్, గేర్ ట్రైన్స్ అండి. So what is meant by gear trains? So this is the last topic what I previously said. So what is gear trains? Okay, so sometimes two or more gears are engaged to mesh with each other to transmit power from one shaft to another. Such a combination is called gear train. అంటే ఒక్కొక్కసారి రెండు లేక అంతకన్నా ఎక్కువ గేర్స్ ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది, లేదా మెష్ చేయాల్సి వస్తుంది to transmit from one shaft to another. Okay, so that sort of combination is called gear train or train of toothed wheels. Okay, మీరు ఎప్పుడైనా గేర్ బాక్స్ చూడండి, బైక్ లో గేర్ బాక్స్ చూడండి. సో లేకపోతే కార్ లో కానీ గేర్ బాక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లోపల చాలా గేర్స్ ఇట్లా ఎంగేజ్ అయ్యి ఉంటాయి. అంటే రొటేషన్ ఒకటే. ఓకే, రొటేషన్ ఒక 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 కాంపౌండ్ నుంచి ఇంకో కాంపౌండ్, అంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. కాకపోతే లోపల లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్, అంటే గేర్స్ ఎంగేజ్మెంట్స్ చాలా ఉంటాయి. సో దాన్ని ఏం కావాలంటారంటే గేర్ ట్రైన్ అంట. ట్రైన్ అంటే ఏంటి, ఒకదాని వెనకాల ఒకటి లేదా ఒకదాని పక్కన ఒకటి అలా ఉంటానే ట్రైన్ అంట. సో గేర్ ట్రైన్ అంటే ఏంటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాటిని ఎంగేజ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, అంటే గేర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న షాఫ్ట్ మధ్యలో వాడరు. ఎక్కువ డిస్టెన్స్ అంటే మీకు ఇంతకు ముందు చెప్పాను, బిలో సమ్ 0.1 మీటర్ కూడా కాదు, సమ్ దాని రేడియస్ కన్నా కూడా 0.15 మీటర్స్ అరౌండ్ ఆ డిస్టెన్స్ లో ఉన్న వాటి, అంటే షాఫ్ట్లు ఆ మాత్రం డిస్టెన్స్ ఉంటే దానికి గేర్స్ వాడతారు. అంతకన్నా ఎక్కువ ఉంటే బెల్ట్స్ వాడతారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని సార్లు బెల్ట్స్ వాడలేరు. బెల్ట్స్ ఎందుకు వాడలేరు అంటే డ్యూ టు స్కిప్పింగ్, అంటే అందులో మనకి స్లిప్ అనేది జరుగుతుంది. స్లిప్ డెఫిషియన్సీ, అంటే స్లిప్ మూలాన మనకి ఏమవుతుందంటే ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ అనేది జరగడం. సో అందుకని ఏంటంటే గేర్స్ ని ఎంగేజ్ చేస్తాం. గేర్స్ ని ఎంగేజ్ చేసినప్పుడు ఆ షాఫ్ట్స్ ని మనం దగ్గర దాటకు కుదరదు, ఎందుకంటే షాఫ్ట్లు ఇలాగే ఉంటాయి దానిలో. ఓకే, లేకపోతే ఇలా ఉంటాయి. సో ఇది ఈ రెండు ఒక ఇది ఎంత డిస్టెన్స్ లో ఉండాలని డిజైన్ ద్వారా మనం నిర్ణయించుకోవాలి. కాకపోతే మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆ రెండింటిని గేర్స్ ద్వారా ఎంగేజ్ చేయాలి. సో గేర్స్ ద్వారా ఎంగేజ్ చేయమంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు, సో ఈ రెండింటికి మధ్యలో పెద్ద పెద్ద 2 గేర్లు పెట్టేస్తాను, ఏమవుతుంది అంటే అలా పెట్టడం వలన షాఫ్ట్ కన్నా గేర్ వెయిట్ ఎక్కువైపోయి అది వంగిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఒక గేర్ ట్రైన్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి. గేర్ ట్రైన్ అంటే ఒక చిన్న గేర్ నుంచి ఇంకో పెద్ద గేర్ ని, ఆ పెద్ద గేర్ ఇంకో గేర్ ని, అంటే ఈ మధ్యలో ఇంకో 4-5 గేర్స్ ని మీరు పెడితే ఒక గేర్ తిప్పుతా ఉంటే ఒకటి యాంటీ క్లాక్ వైజ్ లో తిరగాలి, ఇంకోటి క్లాక్ వైజ్ లో, అట్లా ఫైనల్ గా ఏమవుతుందంటే ఆ గేర్ కాంపౌండ్ ఒక ఫైనల్ షాఫ్ట్ ని రొటేట్ చేస్తుంది. అంటే ఇట్ మే ఎంప్లాయిడ్ when the shafts are at a bit of distance than normal, and it may employ to rotate multiple or to produce multiple rotation with single rotation. Okay, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ షాఫ్ట్ రొటేట్ చేయాలన్నా, లేదా ఎక్కువ ట్రాన్స్మిషన్స్ జరగాలన్నా, లేకపోతే హై పవర్ ట్రాన్స్మిషన్ ని మనం ఎంగేజ్ చేయాలన్నా మనం ఈ గేర్ ట్రైన్స్ ని వాడతాం. ఓకే, సో గేర్ ట్రైన్ అంటే ఏం లేదు, రెండు అంతకన్నా ఎక్కువ
గేర్లు ఎంగేజ్ అయిన దాన్ని గేర్ ట్రైన్ అంటారు. దాన్ని లేదా ట్రైన్ ఆఫ్ ట్రూత్ వీల్ అంటారు. ద నేచర్ ఆఫ్ ట్రైన్స్ యూజ్ డిపెండ్ అపాన్ ద వెలాసిటీ రేషియో. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కాంపో అంటే ఇన్ని గేర్స్ కూడా ఏంటంటే వెలాసిటీ రేషియో మూలాన కూడా అంటే వెలాసిటీ రేషియోని తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ కూడా వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేర్ సైకిల్ చూడండి. మీ కొత్తగా వస్తున్నాయి కదా సైకిల్స్. సో అందులో గేర్ సైకిల్ చూడండి. గేర్ సైకిల్స్ లో కాంపౌండ్ అంటే చాలా నంబర్ ఆఫ్ గేర్స్ పక్కనే ఉంటాయండి. ఓకే, అలా పక్కనే ఉంటుంది వలన మనకి ఏమవుతుందంటే మీరు పెడలింగ్ చేసేటప్పుడు ఒకే ఆర్పిఎం లో పెడలింగ్ చేస్తారు. కానీ ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ గేర్స్ ని మనం ఎంగేజ్ చేయటం వలన వెలాసిటీ రేషియో అంటే వీల్ తిరిగే వెలాసిటీ రేషియో మారిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గేర్తో ఎంగేజ్ అయినప్పుడు మీరు పెడలింగ్ చాలా స్పీడ్ గా చేస్తారు, కానీ సైకిల్ చాలా నెమ్మదిగా కదులుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ వచ్చింది, ఓకే, హిల్ టాప్ లాగా అప్ వచ్చింది. సో అక్కడ మీరు నార్మల్ బిగ్ గేర్ కి ఎంగేజ్ అయింది అనుకోండి, మీరు ఆ సైకిల్ దొక్కలేరు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే గేర్ షిఫ్ట్ చేసుకుంటారు చిన్న వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మీరు చాలా ఈజీగా పెడలింగ్ చేయగలుగుతారు, కానీ అది పైకి ఎక్కేటప్పుడు అంటే వన్ ఇట్ ఈస్ డ్రాయింగ్ అప్ అంటే ఇఫ్ యూ వాంట్ పుల్ ఇట్ అప్, అక్కడ ఏమవుతుందంటే మీరు ఆ పెడలింగ్ చేస్తున్నప్పుడు ఆ చిన్న వీల్కి అది ఎంగేజ్ అవటం వలన మీరు ఆ స్ట్రెయిన్ అనేది మీకు తెలియదు అండ్ ఈజీగా ఎక్కేస్తారు పైకి. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు క్లైమ్. అంటే ఏంటి, స్పీడ్ తగ్గుతుంది కానీ స్ట్రెయిన్ అనేది స్పీడ్ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ మీరు దాని మీద స్ట్రెయిన్ అయ్యే ఇది కూడా తగ్గుతుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు మీరు బాగా స్పీడ్గా వెళ్ళాలి. ఓకే, అంటే మీరు ఒకసారి పెడల్ చేస్తే ఒక 4 రొటేషన్లు తిరగాలి వీల్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే దాన్ని ఎంగేజ్ చేసినప్పుడు ఒక బిగ్గర్ వీల్కి అది కాంపౌండ్ అంటే అటాచ్ అవుతుంది. బిగ్గర్ వీల్కి అది అటాచ్ అవుతుంది ఎయిర్ వీల్కి. అప్పుడు మీరు ఒకసారి రొటేట్ చేయగానే అదేమవుతుందంటే సైకిల్ టైర్ ఒక 4 టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే మీరు జస్ట్ పెడలింగ్ చేసే వాళ్ళగా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే వెలాసిటీ రేషియోని మనం రిలేట్ చేసుకున్నప్పుడు, వెలాసిటీ రేషియోని ఇండ్యూస్ చేసుకున్నప్పుడు మన గేర్ ట్రైన్స్ ని మనం ఎక్కువగా డిపెండ్ అవుతాము. అండ్ రిలేటివ్లీ పాజిటివ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్, గేర్ ట్రైన్ మీకు అసిస్ట్ ఆఫ్ స్పుర్, బెవెల్ అండ్ స్పైరల్ గేర్స్. గేర్ ట్రైన్ ఎప్పుడు కూడా స్పుర్ గేరు, బెవెల్ గేరు, స్పైరల్ గేర్స్ ఇలా 3 రకాల గేర్లతో ఎంగేజ్ అయి ఉంటాయి. స్పుర్ గేరు, బెవెల్ గేరు, స్పైరల్ గేర్ ఇలా 3 గేర్లతో ఎంగేజ్ అయి ఉంటాయి. Types of gear trains. So how many types of gear trains are there? First of all, see, the following are the different types of gear trains depending upon the arrangement of wheels. Arrangement of wheels but there are different types of gear trains. One is a simple gear train. Simple అన్న పేరులోనే సింపుల్నెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కువ దాన్ని ఏమంటారు గేర్ ఎంగేజ్మెంట్స్ లేకుండా సింపుల్ గా ఉంటుంది. సెకండ్ వన్ కాంపౌండ్ ట్రైన్ గేర్. కాంపౌండ్ అంటే ఏంటి, ఎక్కువ గేర్. సింపుల్ అంటే తక్కువ, అంటే 2 లేక 3. కాంపౌండ్ అంటే 3 లేక ఎక్కువ. తర్వాత రివిటెడ్ గేర్ ట్రైన్. తర్వాత ఎపిసైక్లిక్ గేర్. ఇలా 4 ఉన్నాయండి మనం. సింపుల్, కాంపౌండ్, రివిటెడ్, ఎలక్ట్రికల్ గేర్ ట్రైన్. ఓకే, సో ఇందులో మనం వాటిని డీటెయిల్ గా చూద్దాం. వాట్ ఈస్ మెant బై సింపుల్ గేర్ ట్రైన్? సో when there is only one gear on each shaft, అంటే ఒక షాఫ్ట్ మీద ఒకటే గేర్ ఉందనుకోండి, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ గేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఒక షాఫ్ట్. ఓకే, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ అనుకోండి. సో ఇది డ్రైవర్, ఇది డ్రివెన్. ఓకే, సో ఈ గేర్ తిరుగుతుంది. ఈ గేర్ తిరగటం వలన ఒక క్లాక్ వైజ్ లో, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ లో, ఇది కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. అంటే ఏంటి, ఒక షాఫ్ట్ మీద ఎన్ని గేర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే గేర్ ఉంది. ఓకే, సో సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఏంటంటే ఒక షాఫ్ట్ మీద ఒకటే గేర్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 3 షాఫ్ట్లు ఉన్నాయి, 3 గేర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 4 షాఫ్ట్లు ఉన్నాయి, 4 గేర్స్ ఉన్నాయి. అంటే మధ్యలో ఐడిల్ గేర్స్ లేకపోతే ఇంకోటి మీకు అనవసరం. అంటే ఎప్పుడన్నా సరే 4 ఉన్నా 5 ఉన్నా సరే మనకి ఈ ట్రాన్స్మిషన్ ఎప్పుడు కూడా రెండింటి మధ్యలో డ్రైవర్ ఈ రెండింటినే కన్సిడర్ చేస్తాం. మధ్యలో ఎన్ని వచ్చినా సరే
it helps to transmit or it helps to flow the motion ante. Okay, so the gears are represented by pitch circles. When the distance between two shafts is small, two gears are one and two made to mesh with each other. అంటే distance between two shafts are అంటే ఒక షాఫ్ట్ ఇంకో షాఫ్ట్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, అప్పుడు టూ గేర్స్ ని ఎంగేజ్ చేస్తాము షాఫ్ట్స్ కి. Therefore transmission as shown in here. When since the gear 1 drives from 2, therefore gear is called driver and this is called driven or follower. It may be noted in the motion. So you can see the driver antaru, the driven antaru, లేదా follower antaru. Okay, so N1 is the speed of gear 1 and N2 are the speed of gear 2. That is the driven driver ki N1 N2 are the speeds. T1 T2 are the teeth of both driver and driven or follower gears. Since the speed ratio of gear train in the speed ratio is given by speed ratio ఎలా ఇస్తారంటే N1 by N2 is equal to T2 by T1. N1 by N2 is equal to reverse అన్నమాట, T2 by T1. So it may be noted that the ratio of the driver of speed is known as the train value of the ఏంటంటే it may be noted that the speed ratio of a driven or follower to the speed of driver is known as దీన్ని train value అంటారు. ఈ రేషియోని train value అంటారు. So train value is equal to N2 by N1, that is T1 by T2. From above we can see that train value is reciprocal of 50. So train value and the reciprocal of speed ratio. Speed ratio అంటే N1 by N2. Train value అంటే N2 by N1. అంటే reverse of speed ratio. Okay. So by providing large sized gear or providing one or more intermediate gears, a little consideration show that former method providing large sized gear is very inconvenient and uneconomical method, whereas a latter method providing one or more intermediate gears is very convenient to handle. అంటే రెండు షాఫ్ట్లకి మధ్యన ఎక్కువ డిస్టెన్స్ ఉంటే అక్కడ ఏమన్నా బిగ్ గేర్ ని ప్రొవైడ్ చేయడం వలన ఇట్ ఈస్ ఇన్కన్వీనియంట్ అండ్ అన్ఎకనామికల్ మెథడ్. ఇన్కన్వీనియంట్ అంటే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద గేర్లు నువ్వు ఎట్లా ఎంగేజ్ చేసావు అనుకోండి, అది ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇట్ విల్ ఆక్యుపై మోర్ స్పేస్. ఇన్కన్వీనియంట్. అండ్ సెకండరీ థింగ్ అన్ఎకనామికల్. అన్ఎకనామికల్ అంటే అసలు గేర్ ని ప్రొడ్యూస్ చేయడం అంటేనే చాలా ఖర్చుతో కూడిన పని. ఓకే, మీరు ఎప్పుడైనా చూడండి, జనరల్ గా మనకి గేర్లు లోపల పోవు బైకుల్లో. మీరు ఎప్పుడన్నా మీరు ఈ దాన్ని ఏమంటారు క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటేనే చాలా మన 2 to 3K అవుతుంది. ఓకే, సో అలాంటిది లోపల గేర్ సెట్లు కొన్నిసార్లు అంతెందుకు మీకు చైన్ స్పోకెట్లు అంటే అదొక గేరే కదా. చైన్ స్పోకెట్ ఇటు ఒక సింగిల్ వీల్ అదే చాలా కాస్ట్ ఉంది. అంటే ఏంటంటే ఎందుకని అంటే గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ మోర్ కాస్ట్. మీకు ఇంతకుముందు చెప్పాను అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ బిట్వీన్ గేర్స్. గేర్ డ్రైవ్స్ కి బెల్ట్ డ్రైవ్స్ కి ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ఎకనామికల్ గా చాలా చీప్. గేర్ డ్రైవ్స్ ఏంటంటే గేర్ ప్రొడక్షన్ ఎకనామికల్ గా చాలా కాస్ట్. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కువ షాఫ్ట్ డిస్టెన్స్ ఉంటే ఇక్కడ నేను ఒక పెద్ద గేర్ పెడతాను, ఇక్కడ ఇంకో పెద్ద గేర్ పెడతాను, రెండింటిని ఎంగేజ్ చేస్తానంటే ఒకటి అన్కన్వీనియంట్ గా ఉంటుంది, ఇంకోటి ఇట్ ఈస్ అన్ఎకనామికల్ అంటే చాలా ఖర్చుతో కూడింది. వేరాజ్ ద lateral మెథడ్ బై ప్రొవైడింగ్ ఇంటర్మీడియట్ గేర్స్. ఇంటర్మీడియట్ గేర్స్ అంటే ఏంటి? ఐడియల్ గేర్స్ అన్నమాట. ఐడియల్ గేర్స్ అంటే దీనికి మధ్యలో ఇంకో 2 గేర్స్ ని పెడతారు. ఈ 2 గేర్స్ ఏం చేస్తే ఊరు తిరుగుతాయి అంత. కాకపోతే తిరగటం అంటే it will not connected to any power supply. They are only meant to transmit from one shaft to another, which are a part of distance, where a large distance is there between them. Okay, so దాన్ని మనం ఏంటంటే 2 ఇంటర్మీడియట్ గేర్స్ ని అందులో ఐడియల్ గేర్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. Maybe noted that the number of intermediate gears are odd, అంటే odd number ఉంటే the motion of both gears are alike. అంటే ఈ మధ్యలో ఒక ఆడ్ నెంబర్ పెట్టాము అనుకోండి, ఇది చూడండి ఇక్కడ ఈ డ్రైవర్ ఫాలోవర్ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో తిరుగుతుంది. ఓకే, అదే ఈవెన్ నెంబర్ పెట్టాం అనుకోండి, అంటే ఆడ్ అంటే 1 3 5 7 9, ఈవెన్ అంటే 2 4 6 8. అదే అట్లా ఈవెన్ గా పెడితే మాత్రం ఏమవుతుందంటే ఇది క్లాక్ వైజ్ లో తిరిగితే ఇది కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. సో ఈ మధ్యలో ఉండే ఐడియల్ గేర్స్ ఎప్పుడైనా ఆడ్ అయితేనేమో దే రొటేట్ ఇన్ లైక్ అంటే సేమ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి. వెన్ దే ఆర్ ఈవెన్
అంటే 2, 4, 6 అలాంటి గేర్లు పెడితే ఇంక మధ్యలో ఉంటే their rotation will be in opposite direction. Okay, so అదే ఇక్కడ చెప్పాను. సో నౌ కన్సిడర్ సింపుల్ బ్రెయిన్ ట్రైన్ ఆఫ్ వన్ ఇంటర్మీడియట్ గేర్. ఒక ఇంటర్మీడియట్ గేర్ ఉన్నదాన్ని చూసుకుంటే N1 is equal to speed of N2 రెండిటికి, తర్వాత N3 ఏమో 3. అంటే మనకి N1 అంటే డ్రైవరు, N2 అంటే ఇంటర్మీడియట్, N3 అంటే ఫాలోవర్. ఈ మూడిటికి మనం నోటేషన్స్ ఇచ్చేసుకున్నాము. ఆ మూడు స్పీడ్స్ N1, N2, N3. T1, T2, T3 are the teeth of their gears. Therefore, since the driver gear is meshed with intermediate gear, driver gear intermediate gear తో మెష్ అయింది కాబట్టి N1 by N2 is equal to T2 by T1 స్పీడ్ రేషియో మనకు తెలుసు. తర్వాత ఇంటర్మీడియట్ గేర్ is meshed with follower gear. Therefore, N2 by N3 is equal to T3 by T2. Okay, the speed ratio is obtained by multiplying రెండింటిని మల్టిప్లై చేస్తే N1 by N2 into N2 by N3 is equal to T2 by T. Therefore, N2 N2 క్యాన్సిల్ అయిపోద్ది, T2 T2 క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్ గా ఏం మిగిలిందంటే N1 by N3 is equal to, అంటే ఫస్ట్ గేర్ లాస్ట్ గేర్ మిగిలింది, ఫస్ట్ గేర్ లాస్ట్ గేర్ మిగిలింది, మధ్యలో ఉన్నది మనం కన్సిడర్ చేయాలి. సో దిస్ ఇస్ ద తర్వాత వాట్ ఈస్ ద కాంపౌండ్ గేర్. సింపుల్ గేర్ అయిపోయింది, తర్వాత కాంపౌండ్ గేర్. ఓకే, సో కాంపౌండ్ గేర్ అంటే ఏం లేదండి, when there are more than one gears on the shaft. ఇప్పుడు చూడండి, ఇది ఒక షాఫ్ట్, దీని మీద ఒక గేర్ ఉంది. ఓకే, ఇది డ్రైవర్, తర్వాత మధ్యలో కొన్ని కాంపౌండ్ గేర్స్ నేను పెట్టాను. ఇది ఒక ఐడిల్ గేర్ అనుకోండి, తర్వాత ఇది ఒక ఐడిల్ గేర్. ఓకే, ఇది ఒక, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షాఫ్ట్ అంటే ట్రాన్స్మిషన్ అనేది అవ్వాలి, ఇలా క్రాస్ గా అవ్వాలి. సో ఇలా క్రాస్ గా అవ్వాలంటే మనం ఇట్లా పెట్టలేం, వాటిని షాఫ్ట్ ఇలా ఉంది, గేర్ పర్పెండిక్యులర్ గా ఉండాలి కానీ ఇలా ఇంక్లైన్ గా ఉండలేంగా. ఆ ఫోన్లో నేను హెలికల్ కానీ స్పూర్ కానీ పెడతానన్నారు అనుకుంటున్నాను. సో ఇంత డిస్టెన్స్ నువ్వు పెట్టాలంటే నువ్వు ఎంత లావు, ఎంత పెద్దది గేర్ చేయాలి, అంత పెద్ద గేర్ చేస్తే షాఫ్ట్ ఉంటుంది. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తాను, కాంపౌండ్ గేర్స్ ఎంగేజ్ చేశాను. గేర్ ఏంటంటే ఒక షాఫ్ట్ మీద ఎన్ని గేర్స్ ఉన్నాయంటే ఇక్కడ ఒక గేర్, ఇక్కడ ఒక గేర్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, డ్రైవర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నప్పుడు బి అనే గేర్ ఏమవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. ఓకే, కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్. తర్వాత ఇది ఏం చేస్తుంది, 2 and 3 ఆర్ ఇన్ రొటేటింగ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్. ఓకే, ఇది కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరిగితే నెక్స్ట్ దానికి ఎంగేజ్ అవుతుంది, ఏమవుతుంది, మళ్ళీ క్లాక్ వైజ్ లోకి వస్తుంది, మళ్ళీ క్లాక్ వైజ్ లో ఏంటిది 4 and 5. అండ్ ఫైనల్ గా డ్రివెన్ గేర్ కి ఎంగేజ్ అయిన 5 అనే గేర్ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్, అంటే కౌంటర్ క్లాక్ వైజ్. అంటే ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఈవెన్ నెంబర్ ఆఫ్ గేర్స్ కాబట్టి therefore ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, ఇది కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ఇండివిజువల్ గేర్స్ కాదు కదా, అంటే ఈ షాఫ్ట్ మీద ఈ రెండు గేర్లు ఫిక్స్డ్, దే ఆర్ నాట్ బేరింగ్స్. ఓకే, దే ఆర్ ఫిక్స్డ్. అంటే ఏంటి, ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ గేర్ అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ గేర్లు గనక షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉంటే దాన్ని కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటారు. ఓకే, the ideal gear in a simple train gear do not affect the speed ratio, but these gears are usually bridging or space between the driver and డ్రైవర్ కి ఫాలోవర్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని మనం ఇది చేయడానికి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ గేర్స్ ని వాడతాము. బట్ whenever the distance between the driver and the driven of the follower has been bridged over by intermediate gears, the same time a gear or much less speed ratio is required, then the disadvantages of intermediate gear is intensified by providing compound gear or intermediate shaft. In this case, each shaft should has 2 gears rigidly fixed. Rigidly and kadalakunda fixed so that may have the same speed. So ఇది ఎంత స్పీడ్ rotate అవుతుంది, ఇది ఎంత స్పీడ్ rotate అవుతుంది. So one of these 2 gears mesh with driver and other driven of following. So this is the attachment. So ఇక్కడ ఏమన్నారంటే N1, N2, N3, N4, N5 up to N6 are the speeds of gear 1, gear 2, gear 3, so on. Similarly, T2, T3, T4 are the respective teeth. T1 దగ్గర నుంచి T6 వరకు respective teeth. Therefore, మనకు ఆల్రెడీ తెలుసు N1 by N2 is equal to T2 by speed ratio. Similarly, అట్లాగే 3, 4. ఓకే, ఇది 1, 2,
3, 4. N3 by N4 is equal to T4 by T3 అట్లా వచ్చింది మనకి. Therefore speed ratio is equal to వీటిలన్నిటిని మల్టిప్లై చేయండి. N1 by N2, N3 by N4, N5 by N6 is equal to T2, T4, T5. Therefore మనకి ఏంటంటే ఇక్కడ ఇందులో మనకి by multiplying the equations we can T2 by T1, T4 by T3 ఇట్లా మనకు వచ్చినాయండి. సో ఇందులో N1 by N6 అంటే ఫైనల్ గా మనం ఎప్పుడైనా సరే డ్రైవర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, మిగతా వాటిలన్నీ ఐడియల్ గేర్స్ కాబట్టి మనం అన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు therefore T2 into number of teeth on this ratio. Okay, since gear 2, gear 3 are mounted on the shaft B, therefore N2 is equal to N3. Okay, ఇది ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఇది ఎంత స్పీడ్ తిరుగుతుంది కాబట్టి N2 N3 క్యాన్సిల్ అయిపోద్ది. Similarly 4 and 5 on the same shaft, therefore N4 is equal to N5 అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. Therefore అదవుతుంది కదా, మనకి N2 N3 ఒకే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి ఆ స్పీడ్ రెండు ఒకటే కాన్స్టెంట్ రిజిడ్ కాబట్టి ఆ రెండు వీల్స్, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. సిమిలర్లీ థర్డ్ షాఫ్ట్ మీద N4 N5 ఉన్నాయి, సో N4 N5 అంటే రెండు రిజిడ్ కాబట్టి రెండింటి స్పీడ్ ఈక్వల్, N4 is equal to N5 క్యాన్సిల్ అయిపోతుంది. N1 by N6 మాత్రం మిగులుతుంది, టీత్లు మాత్రం అన్ఈవెన్ కాబట్టి వదిలేసి ఉంటుంది. Therefore this is the thing. Okay, సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమాటిక్ అప్లికేషన్స్ అండి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ స్క్రూ గేర్ అవసరం లేదు. నెక్స్ట్ రివిటెడ్ గేర్ ట్రైన్స్. సో దిస్ ఇస్ రివిటెడ్ గేర్ ట్రైన్స్. రివిటెడ్ గేర్ ట్రైన్స్ అంటే ఏంటంటే రివిటెడ్ when the axis of first gear, that is the first driver, and the last gear, that is driven or follower, are coaxial, then the train is known as riveted gear train. అంటే కోయాక్సియల్ అంటే ఏంటంటే అలా ఒకదానికి పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, యాక్సిస్ ఆఫ్ ఫస్ట్ గేర్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ గేర్, దట్ ఈస్ అండ్ ద లాస్ట్ గేర్. ఓకే, దట్ ఈస్ దిస్ ఇస్ లాస్ట్ గేర్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాఫ్ట్ ను రొటేట్ చేస్తున్నాను, దీన్ని ఏం చేస్తాం 2 and 3 కాంపౌండ్ తో ఒకటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, ఇది డ్రైవర్, దీనికి ఏం చేసాం ఒక ఐడిల్ గేర్ ని అటాచ్ చేసాం. ఐడిల్ గేర్ ఏంటిది, కాంపౌండ్ గేర్ అనమాట. కాంపౌండ్ గేర్ అంటే ఒక షాఫ్ట్ మీద 2 గేర్లు ఉన్నాయి, సో 1 వెళ్ళి 2 ని రొటేట్ చేస్తుంది. సో ఇది క్లాక్ వైజ్ లో తిరిగితే ఇది కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. సిమిలర్లీ 3 కూడా కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, ఎందుకంటే ఈ రెండు రిజిడ్ అండ్ ఫిక్స్డ్ ఆన్ 1 షాఫ్ట్. అండ్ అదేం చేస్తుంది, 4 ని తిప్పుతుంది. సో ఈ రెండు ఏమవుతుంది, ఇప్పుడు ఇది కౌంటర్ క్లాక్ వైజ్, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ డ్రైవర్ ఫాలోవర్ షాఫ్ట్లు కోయాక్సియల్ అంటే రెండు ప్యారలల్ గా ఒకే యాక్సిస్ లో ఉంటే దాన్ని రివిటెడ్ గేర్ ట్రైన్ అంటారు. ఓకే, కోయాక్సియల్, then it is known as riveted gear. We see that gear 1 drives gear 2, okay, and in opposite directions. Since 2 and 3 are mounted on the same shaft, therefore they form a compound gear as shown, will rotate in same direction, and which gear 4 will in the same direction. Therefore N1 1 4 gears ఒకే డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. Let T1 దీనికి teeth number of teeth is equal to T1. R1 is equal to pitch radius of gear 1. R1 is equal to pitch radius. N1 is equal to speed. Similarly T2 T3 అంటే దీని నెంబర్ ఆఫ్ టీత్స్ R1 R2 R3 దీని పిచ్ రేడియస్లు, తర్వాత సర్కిల్ రేడియస్లు N3 N4 దీని స్పీడ్ ఓకే అనుకుంటే మనకి ఏమనుకున్నామంటే, since the distance between the center of the shafts of given 1 and 2 as well as 3 and 4 is same, ఏమన్నారంటే the centers of shafts 1 and 2 కి 3 and 4 కి సేమ్ ఉన్నాయి. ఓకే, therefore R1 plus R2 is equal to R3 plus R4 రాసుకోవచ్చు కదా. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ R1 పిచ్ రేడియస్, ఎందుకంటే రెండు ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి కదా షాఫ్ట్, సో ఈ రెండు రేడియస్లు సేమ్ అవుతాయి సమ్. therefore R1 is equal to R3 and R2 is equal to R3 plus R4. therefore circuit which are model of our gears are given by T1 plus T2 is equal to T3 to T4. therefore the speed ratio అవుతుందంటే N1 by N4 is equal to T2 by T4.
సో దిస్ ఈజ్ రివిటెడ్ గేర్ ట్రైన్స్ అండి. ఓకే, తర్వాత మన ఎలక్ట్రికల్ గేర్ ట్రైన్స్ ఒకటి ఉంది, అదొకటి నేర్చుకోవాలి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ helical gears and gear trains, types of gear trains. What is meant by gear train? First of all, how many types are there? Simple ante enti, compound ante enti, riveted ante enti. ఓకే, ఈ మనం మూడు ఈ రోజు చూసామంటే నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన వెలాసిటీ రేషియో ఈక్వేషన్ కానీ ఎఫిషియన్సీస్కి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ డెరైవ్ చేద్దాం. హార్డ్లీ ఇంకా 2 క్లాసెస్ వస్తాయండి. I hope you all understand the class. Okay, so if you are having any doubts, you can contact me. And ఇప్పుడు కూడా ఈ క్లాస్ అయిన తర్వాత ఇంకో 2 క్వశ్చన్స్ మీకు అటాచ్ చేస్తాను ఫస్ట్ యూనిట్ నుంచి. సో మీకు మీరుగా ఇండిపెండెంట్గా అంటే వాలంటరీగా అది మీరు ప్రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్, లేదంటే అది మీ ఇష్టం. ఓకే, ఎవరైతే నాకు చూపిస్తారో వాళ్ళకి మార్క్స్ ఇస్తే, ఎవరు చూపిపోతే ఎవరికి మార్క్స్ అయితే ఇవ్వండి. Okay, thanks for listening the class. Thank you.